తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దారుణం జరిగింది. భద్రాచలం ఏజెన్సీలో గిరిజన బాలిక మీద దారుణానికి ఒడిగట్టారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపేసి అత్యాచారం చేశారు. బాలిక మీద ఆటో డ్రైవర్స్ అత్యాచారం చేశారు. అడవిలో జరిగింది ఇది. అడవిలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత గుడి వద్ద వదిలేశారు ఆ బాలికను. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం, ఆ దుర్మార్గుల కోసం గాలిస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న వరుస దారుణాలు ప్రజలను భయపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అదెవరు మర్చిపోలేదు. ఇప్పుడు అలాంటి ఘటన ఇంకోటి జరిగింది. ఈసారి కూడా ఒక మైనర్ బాలికను టార్గెట్ చేశారు ఈ దుర్మార్గులు. ఆమెను ఆటోలో తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది. సమాజంలో అసలు ఏ విధంగా దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో సభ్య సమాజం పూర్తిగా తలదించుకునేలా, సిగ్గుపడేలా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన మీద పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో ఘటన జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 17 ఏళ్ల గిరిజన బాలిక ఛత్తీస్గఢ్లోని తన పిన్ని ఇంటి నుంచి సొంతూరుకి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కుంట బస్టాండ్ నుంచి రావాలామె బస్సు మిస్ అయిపోయింది. ఆమె వెయిట్ చేస్తూ ఉంది. ఎక్కాల్సిన బస్సు మిస్ అయిపోవడంతో ఆమె నిరీక్షిస్తోంది ఇంకొక బస్సు కోసం. అదే సమయంలో ఒక ట్రాలీ ఆటో అటుగా వెళ్తోంది. 2 వ్యక్తులు ఆటోలో ఉన్నారు. మేము అంతవరకు డ్రాప్ చేస్తాం రామ్మా అని చెప్పి ఆ పాపను ఎక్కించుకున్నారు. ఏపీలోని చింతూరు మండలం చట్టి ఏడుగురాళ్లపల్లి మధ్యలో అటవీ ప్రాంతంలో ఆ ఆటోను ఆపారు. తర్వాత ఆమెకు ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు. మొదట ఆమె వద్దు, నేను ఇప్పుడేం కూల్ డ్రింక్ తాగను, నాకు అసలు కూల్ డ్రింక్ అవసరం లేదు, నేను రెగ్యులర్గా అసలు ఇలాంటి కూల్ డ్రింక్స్ నేను తాగను, నాకు వద్దు అని చెప్పింది. మేము తాగుతున్నాం కదమ్మా, నువ్వు తాగు, నువ్వు కూడా మాతో పాటు జర్నీలో ఉన్నావు కదా, తాగు, ఏం కాదు, మేము తాగుతున్నాం చూడు అని చెప్పి వాళ్ళు తాగారు. మత్తు మందు కలిపినటువంటి కూల్ డ్రింక్ ఆమె చేతికిచ్చి తాగించారు. ముందు ఆమె వద్దని చెప్పింది, వీళ్ళు బలవంత పెట్టారు. మేము కూడా తాగుతున్నాం కదా, నువ్వు తాగు. సరే, ఆమె తీసుకుని తాగింది. తర్వాత ఆ కూల్ డ్రింక్లో మత్తు మందు తాగటం వల్ల ఒక్కసారిగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దారుణంగా ప్రవర్తించారు. నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి, మొత్తం అడవే, అక్కడ ఏం కనిపించదు, ఎవ్వరూ కూడా అటువైపు రారు, అటునుంచి వెళ్ళే పరిస్థితి ఉండదు. మార్గ మధ్యలో పూర్తిగా ఆ ఏజెన్సీ ప్రాంతం, అడవి ప్రాంతం ఒక మూలకి తీసుకెళ్ళి, అడవి లోపలికి తీసుకెళ్ళి చాలా దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డ పరిస్థితుంది. అత్యాచారం చేసి అక్కడే స్థానికంగా ఒక గుడి ఉంటే ఆ గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు ఆ పాపను. అక్కడ వదిలేసి వీళ్ళ మానాన్ని వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత గమనించినటువంటి అక్కడ స్థానికులు ఆ గుడి దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు కదా, చూసిన వాళ్ళు వెంటనే ఆ పాపని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించారు. తర్వాత బాలిక సంరక్షణ కేంద్రానికి కూడా తీసుకెళ్లారు. కూల్ డ్రింక్లో మత్తు మందు ఉందని చెప్పి ఆ పాపకి తెలియదు. ఆ తాగిన వెంటనే స్పృహ కోల్పోయింది. ఆ దుర్మార్గులు ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చాలా దారుణంగా వాళ్ళు కేవలం ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడటం కోసమే, ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు చేయటం కోసమే ఆ పాపకి కూల్ డ్రింక్ తాగించి అత్యాచారం చేసిన పరిస్థితి. అంటే మార్గ మధ్యలో వీళ్ళు ట్రాలీ ఆటోలో పోతూ ఇదే విధంగా దారుణాలు ఎన్ని చేసుంటారని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి, ఆ పాప సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి, ఆ పాపను మొదటగా గుడి దగ్గర ఎవరైతే చూశారో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు కాబట్టి ఇది బయటపడింది. లేదు అంటే గనక ఈ మార్గంలో ఇలాంటి దుర్మార్గులు ఎంతమంది అమ్మాయిల్ని, ఎంతమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారు, ఎంతమందికి ఈ విధంగా కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి వాళ్ళు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత, మత్తులోకి జారుకున్న తర్వాత ఎంతమందిని పాడు చేశారు, ఎంతమంది మీద అత్యాచారానికి పాల్పడ్డారు, ఎంతమంది మీద అఘాయిత్యాలకు పాల్పడ్డారో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆ బాలికను తర్వాత పాల్వంచ మండలం జగన్నాథపురం
పెద్దమ్మ తల్లి గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత వాళ్ళకి బంధువులకి సమాచారం అందించిన తర్వాత, కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత ఆ పాప బాధ్యతను ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. ముందుగా సంరక్షణ కేంద్రంలో ఉంచారు, తర్వాత వాళ్ళకి సంబంధించిన బంధువులకు అప్పగించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలీసులకు ఒక పెద్ద టాస్క్ ఉంది. ఏమిటంటే మొత్తం సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఆ నిర్మానుష ప్రదేశంలో చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించి ఆ ట్రాలీ ఆటోలో వెళ్ళిపోయారు కదా, వాళ్ళు అసలు ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నారు, ఈ పాపని ఎక్కడ ఎక్కించుకున్నారు, దానికి సంబంధించి ఆధారాలు వెతికే పనిలో పడ్డారు. ఇంకా క్లూ అనేది దొరకలే. ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు, పాప పడిపోయినటువంటి దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. గుడి దగ్గర ఎంత దారుణం చేశారు చూడండి. గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు పాపం. చేసిన అఘాయిత్యం చేసేసి, చేసిన దారుణం చేసేసి అక్కడ గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ చూసినటువంటి స్థానికులు ఆ బాలికకి సంబంధించిన సమాచారం అందించారు పోలీసులకి. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుట పడుతూ ఉంది. కానీ ఇంత దారుణంగా ప్రవర్తించిన ఆ దుర్మార్గుల కోసం వెతుకుతానే ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు కనిపించలేదు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళ ట్రాలీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ ప్రాంతంలో వెళ్ళినటువంటి ఆ ట్రాలీలు, ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అందులో ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం సేకరిస్తూ ఉన్నారు. ఆ పాప కూడా ఏ సమయంలో ఆ ఆటో ఎక్కావు, ఏ సమయానికి ఏ ఊరికి వచ్చావు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరుతాం, కఠినంగా శిక్షిస్తామని చెప్తా ఉన్నారు. కానీ అసలు ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి చూడండి. మన దేశంలో అసలు భద్రత లేదు. బాలికలకి, మహిళలకి భద్రత లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు ఇంత దారుణంగా పైశాచికత్వంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆడది కనిపిస్తే చాలు పాపం అన్నట్టుగా ఇవే మృగాల్లా మారిపోయి దారుణాలు తెగబడుతూ ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్లను ఏం చేయాలి? వాళ్ళని నమ్మింది కదా పాపం ఆ బాలిక. బస్సు మిస్ అయిపోయింది, చీకటి పడిపోతుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలంటే ఏదో రకంగా ఆ పాప కూడా ఆలోచిస్తుంది, త్వరగా ఇంటికి వెళ్ళడానికి మార్గాలు ఏమున్నాయని. వీళ్ళు ఆటో ఎక్కిస్తానంటున్నారు. సరే, వాళ్ళకి ఏమన్నా డబ్బులు అడిగితే ఇద్దాం, త్వరగా మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా, త్వరగా నేను నా ఫ్యామిలీని కలుస్తాను కదా అని ఆ పాప ఆలోచించింది. కానీ ఇంత దుర్మార్గంగా వీళ్ళు చేస్తారు. అది అడవి మార్గం కాబట్టి, మనుషులెవరూ పెద్దగా అటు రాకపోకలు సాగించరు కాబట్టి, నిర్మానుష ప్రదేశం కాబట్టి ఈ పాపని మనం ఏం చేసినా అడిగేవాడు ఉన్నాడు. ఎవడు చూడ్డు, మన మీదకి రాదు, మనం ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. మన దగ్గర ఆల్రెడీ మొత్తం మంది ఉంది, కూల్ డ్రింక్లో కలిపిచ్చేద్దాం, స్పృహ తప్పి పడిపోద్ది, ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్దాం, అఘాయిత్యం చేద్దాం, తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోదాం. మనల్ని ఎవడు పట్టుకుంటాడు, మనల్ని ఎవడు చూస్తాడు? ఇది వాళ్ళ ధైర్యం. సో ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అక్క, చెల్లి, తల్లి ఏం ఉండరా? వాళ్ళకి ఎంత దారుణం చూడండి. ఇలాంటి సైకో వెధవల్ని, ఇలాంటి మదమెక్కిన మృగాల్ని ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? ఈ దుర్మార్గాలు, ఈ క్రైమ్స్ పెరిగిపోతున్నాయండి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. భార్యల్ని చంపేయటం, ముక్కలుగా నరికి పడేయటం, అమ్మాయి కనిపిస్తే చాలు ఏదో రకంగా వాళ్ళ మానాల్ని దోచుకోవటం. ఇంకో చోటైతే చంపేస్తున్నారు కూడా, అఘాయిత్యం చేయటం, చంపి పడేయటం, మళ్ళీ ఎక్కడ ఎవరికి చెప్తుందో అని చెప్పి. అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇలాంటి మానవ మృగాలను, సైకో వెధవలను, ఇలాంటి క్రైమ్ మెంటాలిటీ ఉన్నటువంటి వెధవల్ని ఏం చేయాలా? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియండి. వీళ్ళని పట్టుకునే దాంట్లో భాగంగా పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆ మార్గంలో ప్రతి సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఆ మార్గంలో వెళ్ళే ప్రతి ట్రాలీ ఆటో డ్రైవర్స్ను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల్లో వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. పట్టుకున్న తర్వాత ఈ వెధవల్ని ఏం చేయాలో చెప్పండి మీరు? వాళ్ళని ఏం చేయాలి? నడ్డి రోడ్డు మీద కాల్చి చంపాలా? ఉరి తీయాలా? చాలామంది బాధిత కుటుంబ సభ్యులు ఇదే చెప్తా ఉన్నారు. మీరు జైల్లో పెట్టి రోజుల పాటు దున్నపోతుల్లాగా వాళ్ళని మేపొద్దు సార్, మాకు అప్పగించండి. వాళ్ళు ఏదైతే నేరం చేశారో నేరానికి నేరమే వాళ్ళకి శిక్ష. వాళ్ళు మాకు అప్పగించండి, మేము చంపేస్తాం అని కోపంతో రగిలిపోతూ ఉన్నారు. మీరేం చెప్తారు చెప్పండి? ఒక చిన్న పాపని కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళి దారుణం చేశారు కదా. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి చెప్పండి? ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.